ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రేపు మంగళవారం మార్చ్ 24వ తారీఖున మీ జాతకం ప్రకారం మంగళవారం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు రేపు మంగళవారం రోజున ఎలాంటి పరిహారాలను చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ 2026వ సంవత్సరం మార్చ్ 24వ తారీఖున మంగళవారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి జాతకులకు నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు చేజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ ఆఫీసుల్లో తోటి సహోద్యోగులతో భేదాభిప్రాయాలు ఏర్పడబోతున్నాయి. మీ పై అధికారులు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూసే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి రేపు మంగళవారం రోజున ఈ యొక్క కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులు ఓర్పుతో సహనంతో వ్యవహరించాలి ఆఫీసుల్లో అని చెప్పడం జరుగుతుంది. ఇక రేపు మంగళవారం రోజున ఈ యొక్క కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపార క్రయ విక్రయాలలో రేపు మంగళవారం రోజున చిన్న చిన్న నష్టాలు ఎదుర్కోబోతున్నారు. అలాగే మీరు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేపటి రోజు మంగళవారం రోజున కుంభరాశి జాతకులకు మీ వాహనాలు చెడిపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మీరు ఏదైనా దూర ప్రాంత ప్రయాణంలో ప్రమాదాలు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మద్యపానం సేవించి వాహనాలను నడిపే వారికి ప్రమాదాలు హెచ్చరికలు సూచిస్తున్నాయి. కాబట్టి మంగళవారం రోజున కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారులకు వ్యాపార జీవితంలో స్వల్ప నష్టాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు కుంభరాశి జాతకులకు మీకు గొడవలు పెరిగేటటువంటి అవకాశాలు కూడా మీ జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ మంగళవారం రోజున చాలా ఓర్పు సహనంతో వ్యవహరించడం ఎంతైనా అవసరం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మంగళవారం రోజున కుంభరాశి వారు ఎవరికైనా అప్పులు ఇవ్వకపోవడం, చేతి బదులు ఇవ్వకపోవడం, అలాగే షూరిటీ సంతకాలు పెట్టకపోవడం లాంటివి అస్సలు చేయకూడదు. ఫ్యూచర్లో మీకు నష్టాలు కలుగజేస్తాయి. కాబట్టి ముఖ్యంగా మంగళవారం రోజున కుంభరాశి జాతకులు ఎవరికి అప్పు ఇవ్వాలన్నా కూడా, చేతి బదులు ఇవ్వాలన్నా కూడా, షూరిటీ సంతకాలు పెట్టాలన్నా కూడా అవి మీరు చేయకపోవడమే చాలా ఉత్తమం. ఇక కుంభరాశి జాతకులకు రేపు మంగళవారం రోజున రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇబ్బందులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రేపు మీరు ముఖ్యంగా చెడ్డవారి ప్రోత్సాహం వల్ల, అలాగే చెడు స్నేహాల వల్ల, చెడు వ్యసనాల వల్ల అధికమైన సమస్యలు, ఇబ్బందులకు గురయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీకు ఈరోజు రుణబాధలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ మీద కొంతమంది ఈర్ష్య ద్వేషాలు పెంచుకొని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ మీద కోపతాపం, ఆవేశాల వల్ల, మీ యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల మిమ్మల్ని మీరే మోసం చేసుకునేటువంటి సందర్భాలు కూడా ఎదురవుతాయని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా రేపు మంగళవారం రోజున కుంభరాశి జాతకులు మీరు ఎంతగానో ప్రేమించిన వ్యక్తులు మీతో దూరమయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా వివాహేతర సంబంధాల సమస్యలు కూడా ఈరోజు మీకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే మీరు కనుక ఇతరుల యొక్క లోపాలు, దోషాలు ఎత్తి చూడడం వల్ల కూడా మీరు సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఈరోజు మీరు ఎవరితో కూడా అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. దీనితో పాటుగా మీరు నిరాడంబరంగా ఉండేలాగా ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా ఈరోజు అంటే మంగళవారం రోజున మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపండి. ఎందుకంటే నిద్ర పట్టకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల మీ యొక్క ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈ కుంభరాశికి చెందిన స్త్రీలకు ఈరోజు అనవసరమైన పనులు చేయడం వల్ల, అలాగే వారు తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల కూడా కొంతమంది వ్యక్తులతో మీకు మాట పట్టింపులు, భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భాలు కూడా ఎంతగానో కనిపిస్తున్నాయి. ఇక ఇదేమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకులు ఈ యొక్క మంగళవారం రోజున మీరు మాత్రం ఓర్పు సహనంతో వ్యవహరించండి. ఆ భగవంతుని పైన పూర్తిగా నమ్మకం పెట్టండి. ముఖ్యంగా మీ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఒక
10-15 నిమిషాలు దేవాలయంలో కళ్ళు మూసుకొని ఆ భగవంతుని నామస్మరణలో దేవాలయంలో గడపండి. ఈ విధంగా అంటే మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని, ఏదైతే దైవాన్ని మీరు నమ్ముకొని ముందుకు నడుస్తున్నారో ఆ దైవాన్ని మీరు మనసులో స్మరించుకొని, లేదంటే మీరు మీ ఇంట్లోనే కూర్చొని ఒక 10-15 నిమిషాలు మీ ఇష్టదైవాన్ని కళ్ళు మూసుకొని మనసులో ధ్యానం చేసుకోండి. మీకు వచ్చేటటువంటి ఆపదలు, అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఆ భగవంతుని కృపా కటాక్షాల వల్ల కుంభరాశి జాతకులకు ఎటువంటి చెడు అనర్థాలు జరగవు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.